కోనసీమ జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇరుస మంట దగ్గర ఓఎన్జీసీలో ఇంకా ఆ మంట అదుపులోకి రాలేదు. భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో చెట్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి వరకు కూడా ఆపరేషన్స్ కొనసాగాయి. కానీ అర్ధరాత్రి తర్వాత కొంత రెస్క్యూ ఆపరేషన్స్ ని నిలిపివేశారు అధికారులు. మంటల కారణంగా వేలాది కొబ్బరి చెట్లు దగ్ధమైపోయి కిలోమీటర్ల మేర వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి. రాత్రంతా భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు స్థానికులు. ఇవాళ రాత్రి వరకు కూడా ఇంకా ఈ మంటలు కొనసాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు కొంత ఈ మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనేది అధికారులు చెప్తున్నమాట. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కీపురం మండలం ఇరుసమండ గ్రామ సమీపంలోని మోరీఫీల్డ్ నెంబర్ 5లో నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ బ్లోఅవుట్ మొదలైంది. బ్లోఅవుట్ అంటే ఒకసారి గ్యాస్ లీక్ అవడం, నిప్పులు అంటుకోవడం. దీంతో ఇక కంటిన్యూస్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మీ ఇంట్లో సిలిండర్ ఉంటుందా? ఆ సిలిండర్ మీరు గ్యాస్ ఓపెన్ చేసి ఆన్ చేయగానే మీరు లైట్ చేశారనుకోండి, ఎక్కడైనా ఆ సిలిండర్కి వచ్చినటువంటి ఆ గ్యాస్ పైప్ లైన్కి చిన్న లీక్ ఉంటే ఈ ఫైర్ అక్కడికి వెళ్ళిపోయి మండుతూనే ఉంటుంది. మీరు అంటిలో అన్లెస్ ఆ గ్యాస్ సిలిండర్ దగ్గర డైరెక్ట్గా ఆఫ్ చేసేంత వరకు మండుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా జరుగుతోంది అదే. అది ఓఎన్జీసీకి సంబంధించి ఒక పైప్ లైన్. సో ఆ ఫీల్డ్ నెంబర్ 5 దగ్గర కొన్ని వర్క్ జరుగుతున్నాయంట. ఆ వర్క్ జరిగే దాంట్లో చిన్న నిప్పు రవ్వలు అంటుకొని ఆ గ్యాస్ లీక్ అయిపోయింది. సో ఈ గ్యాస్ లీక్, ఈ నిప్పు రవ్వలు ఒక్కసారిగా ఇక ఆ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ మాత్రం కూడా సాధ్యం అవడం లేదు. చాలా భయంకరమైన మంటలు, చాలా ఏకంగా ఒక ఓఎన్జీసీ పైప్ లైన్ చిన్న మాదిరిగా ఉండదు. నాకు తెలిసి ఒక మనిషి ఇద్దరు మనుషులు నిల్చుంటే ఎంత ఎత్తుకైతే ఉంటారో అంత ఎత్తు వరకు ఒక పెద్ద పైప్ ఉంటుంది. ఆ పైపు నిండా మొత్తం కూడా, ఆ మోరి నిండా మొత్తం కూడా గ్యాస్ వస్తూనే ఉంటుంది. ఒక్కసారి మీకు మంటలకు సంబంధించిన విజువల్ చూపించలేకపోతాం డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్. కానీ ఇక్కడ ఆ వర్క్ ఏదైతే జరుగుతుందో అక్కడ చూడండి, ఆ 2 కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి చాలా లైటింగ్ అనిపిస్తుంది కదా, అదంతా కూడా లైటింగ్ అంతా కూడా మంటలే. ఏ స్థాయిలో మంటలు అక్కడ ఎగిసిపడుతున్నా చూడండి. సో దీనే ఇప్పుడు బ్లోఅవుట్ అంటారు. సో ఇరుసమండ గ్రామంలోని స్టార్ట్ అయిన ఈ బ్లోఅవుట్ కాస్త ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు ఇది పాషర్లపూడి అనేటువంటి ప్రాంతంలో కూడా ఇటువంటి మాదిరిగానే ఒక బ్లోఅవుట్ అయిందంట. సో అప్పుడు దీని మాదిరిగానే సిచ్యువేషన్ చోటు చేసుకుంది. కానీ ఇంతకంటే భయంకరంగా అప్పుడు చోటు చేసుకుంది. ఇప్పుడు దాదాపుగా దాన్ని తలపిస్తుందని అక్కడ స్థానికులు చెప్తున్నమాట. ఇప్పటికే ఇళ్లకు తాళాలు వేసి పిల్లా పాపలతో సమీప గ్రామాల్లోని ప్రాంత ప్రజలంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జిల్లా అధికారులందరూ కూడా వారిని హుటాహుటిన తరలించి పునరావాస కేంద్రాల్లో అక్కడే ఉంచుతూ ఉన్నారు. సో ఇరుసమండ గ్రామంలోని ఈ ప్రదేశంలో 1993లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ నిర్వహించిందట. ఆ తర్వాత ఈ బావిని వదిలేసింది. అక్కడ డ్రిల్లింగ్ చేశారు, ఈ బావిని వదిలేశారు. అయితే ఈ బావిని ఓఎన్జీసీ సంస్థ 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు సబ్లీజ్కి ఇచ్చిందంట. సో ఇక్కడ వర్క్ ఓవర్ రిగ్తో ఆ సంస్థ అన్వేషణ చేపట్టింది. ఈ బావిలో చమురు, గ్యాస్ నిక్షేపాలన్నట్టుగా గుర్తించింది. అక్కడ ఒక బావిని తవ్వి ఓఎన్జీసీ అలా వదిలేసింది. తర్వాత పట్టించుకోలేదు. 1993లో స్టార్ట్ చేసిన దాన్ని వదిలేస్తే 2024లో మళ్ళీ ఈ సంస్థ ఇంకొక ప్రైవేట్ కంపెనీకి లీజ్కి ఇచ్చింది. అయితే అక్కడ చాలా ఎక్కువ చమురు అండ్ గ్యాస్ నిక్షేపాలు అనే విషయం ఎప్పుడో గుర్తించారు. ఇదే క్రమంలో డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత ఈ బావిలో సోమవారం మరింత లోతుగా 2.7 కిలోమీటర్లు వెళ్లేందుకు సుమారుగా ప్రయత్నించారట. ఈ సమయంలోనే అధిక ఒత్తిడితో గ్యాస్ విస్ఫోటం సంభవించింది. సో 2.7 కిలోమీటర్ లోతు వరకు బావిలో హోల్ డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత ఆ హోల్ చూసిన తర్వాత ఒకసారి ప్రెషర్ పెరిగిపోయింది. సో ఆ ప్రెషర్ పెరిగిపోవడంతో ఒకసారిగా ఈ బ్లాస్ట్ సంభవించింది. సో ఓఎన్జీసీ బావి ఇది. సో సుమారు అరగంట తర్వాత మరో విస్ఫోటన, భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు 100 అడుగుల వరకు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయకంపితుల ఇళ్లను ఖాళీ చేసి అక్కడి నుంచి పరారైపోయారంట. సో భూగర్భ పొరల్లో 30 నుంచి 40 మిలియన్ టన్నుల గ్యాస్, చమురు నిల్వ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అంటే ఇందాక నేను చెప్పినట్టు గ్యాస్ సంబంధించి పైప్ కాదది, అదొక బావి. సో ఆ బావిలో ఇన్డెప్త్ గ్రౌండ్లోనే ఆ గ్యాస్ ఉందంట. సో ఆ గ్యాస్లో కంట్రోల్ చేయడం కోసం కొన్ని కందకాలు తీసి ఇతరత్ర కాలువలు, కెనాల్స్ ద్వారా ఆ బావిలో నీళ్లు నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నీళ్ళు నింపడం మూలంగా కొంత కంట్రోల్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన. కానీ ఇంకా కంట్రోల్లోకి రావడం లేదు. సో 25 కిలోమీటర్ వరకు కూడా ఇంకా ఈ యొక్క ప్రభావం కనబడుతోంది. వేడి గాలు వీస్తూ ఉన్నాయి, పొగలు, దట్టమైన పొగలు కమ్ముకుంటూ ఉన్నాయి. సో ఇంకా 24 గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనే మాటని కలెక్టర్ చెప్తున్నారు. అయితే స్పాట్ నుంచి ఎక్కడైతే ఈ సంఘటన చోటు చేసుకుందో అక్కడ నుంచి ప్రతినిధి మనోజ్ ఉన్నారు. ఎస్ మనోజ్, సో మంటలు అదుపులోకి వచ్చాయా? చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ రకంగా కొనసాగుతున్నాయి?
దాదాపు ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బావి నుంచి మంటలు అనేవి నిన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా మంటలు అనేవి అదుపులోకి రాలేదని చెప్పాలి. పెద్ద ఎత్తున ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. దాదాపు ఢిల్లీ, ఒడిశా ప్రాంతాల నుంచి అయితే నిపుణుల టీం వచ్చే అవకాశం ఉండడంతో ఈ రోజు ఏమన్నా కంట్రోల్లోకి వస్తాయా, లేదంటే ఇంకా మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతుంది అనేది అయితే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 20 గంటలు పైగా గడిచొస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ చిన్నగా కూడా మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఆ గంటకి మంటలు అనేవి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గుదని లేదని చెప్పొచ్చు. దాదాపు 200 నుంచి 300 సిబ్బంది వరకు ఇక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవైతే నుంచి వాటర్ ను తోడి దాన్ని పైప్ లైన్ ద్వారా, మన విజువల్స్ లో చూస్తున్న ఈ పైప్ లైన్ ద్వారా అక్కడికి తరలించి అక్కడ వాటర్ కెనాల్స్ ని మంటల్లోకి అయితే అదుపు చేసేందుకు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మంటలు అనేవి తగ్గని పరిస్థితి. దాదాపుగా ఇది మానవ తప్పిదం వల్లే జరిగిందంటూ నిన్న ఎమ్మెల్యే రాజూరి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇది గతంలో ఓఎన్జీసీకి సంబంధించిన చమురు బావి అయితే ఒక డీప్ అనే సంస్థకు దీన్ని ప్రైవేట్ గా లీజ్ కి ఇవ్వడం వల్ల దీన్ని నిన్న గత 4 రోజుల నుంచి దీన్ని రిపేర్లు చేయడంతో ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. కేవలం ప్రైవేట్ సంస్థకు ఈ విధంగా కట్టబెట్టడం వల్ల కనీస భద్రతలు పాటించకపోవడం వల్లే ఈ విధంగా జరిగినట్లయితే చెప్తున్నారు. ప్రస్తుతం గత రాత్రి నుంచి కూడా ఇక్కడ అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ ఇక్కడే పర్యవేక్షణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడారు. సార్, ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది? ప్రజలు చాలా భయాందోళన చెందుతున్నారు, ఏం చెప్పాలంటే? మీరు అందరికి ఒకటే తెలియపరుస్తాను సార్, ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు. నిన్నటి నుంచి ఈ రోజు చూస్తే నిన్న మధ్యాహ్నం ఏ విధంగా ఇది ఒక ఇబ్బంది చూస్తే ఎంత ప్రజల్ని భయాందోళన చేసిందో ఈ రోజు చూస్తే చాలా వరకు తగ్గడం జరిగింది. ఈ రోజు చూస్తే కూడా చాలా వరకు దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ ఇంకా చాలా సహాయచర్యలు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ ని కూడా మనం తీయాలి. ఇవన్నిటిని కూడా తీయడానికి అక్కడ ఉన్న టెంపరేచర్ ని కొంచెం కంట్రోల్లోకి తీసుకురావాలి. దానికి చేయాల్సిన కార్యాచరణ వాళ్ళందరూ కూడా రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఇది అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ చుట్టుపక్కల అన్ని తీసిన తర్వాత దాంతో ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ వస్తుంది. అంతలోకి ఇది ఎంతవరకు తగ్గుతుంది అనేది కూడా అంచనా కూడా వేయడానికి, అంటే లోపల ఎంత క్యూబిక్ మీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక కరెంట్ అంచనా వేయడానికి కూడా వాళ్ళు స్పెషల్ బృందం కూడా పొద్దున వస్తుంది. అవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ మీడియా ప్రజలందరూ కూడా తెలియపరచుకుంటా, ప్రజలు ఒక్కడికే తెలుసు, వాళ్ళ ఒక్కడికే ఒక విషయం తెలియపరచాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా 1 కిలోమీటర్ వరకు కూడా మనం పూర్తిగా వాళ్ళందరినీ కూడా సురక్షిత కేంద్రానికి తరలించడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ఏదైనా అవసరం ఈ మీల్ అయినా భోజనాలైనా ఏర్పాట్లు అన్ని చేసాం. ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అదే విధంగా మేము ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే సీఎం గారు ఆదేశాలు ఒకటే, ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని అదుపులోకి తీసుకోమని. ఆ విధంగానే ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం అయినా సరే, ఓఎన్జీసీ అయితే సరే, వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తాం. మా ఆలోచన ఏంటంటే దీన్ని ఎంత త్వరగా అయినా సరే దీన్ని అదుపులోకి తీసుకురావాలని. అది ఎన్ని రోజులు పడుతుంది, లేకపోతే ఎన్ని గంటల్లో అవుతుంది అనేది విషయం పూర్తి క్లారిటీ మేము కూడా ఇంకా కొన్ని స్పెషల్ టీం వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ ఈ రోజు చేరుకుంటారు. వచ్చిన తర్వాత ఒకసారి పరిశీలించిన తర్వాత అందరికీ ప్రధానంగా ఒక ప్రైవేట్ సంస్థకి ఇది ఇవ్వడం వల్ల ఈ విధంగా మానవ తప్పిదం వల్ల జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే తెలియపరచాను. వాళ్ళు కూడా అందరూ అడగడం జరిగింది. నేను ఒకటే ప్రజలందరూ తెలియపరచాను. మాది మొదటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ దీన్ని అదుపులోకి తీసుకురా. దీన్ని ఎంతవరకు అయినా సరే దీన్ని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఇది పూర్తిగా ఆర్పేసిన తర్వాత అయినా సరే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ టీంలు అన్ని ఏర్పాటు అవుతాయి. ఖచ్చితంగా దీంట్లోని ఆ ప్రైవేట్ సంస్థ వ్యవస్థ ఏం చేశారో అవన్నీ కూడా ఆధారాలతో అన్ని బయటకు వస్తాయి. స్పెషల్ టీం అన్న ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా దీని లోనంతా వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులోని కానీ ఎక్కడైనా సరే నిజంగా ఆ రిపోర్ట్ వచ్చిందా, రిపోర్ట్ ప్రకారం ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల లేకపోతే ఎవరైనా సరే నిర్లక్ష్యం వల్ల కానీ ఇది కానీ జరిగిందనే విషయం కూడా బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన కూడా ఉంటాయని కూడా వాళ్ళందరూ రాత్రి నుంచి కూడా అధికారులతో పాటు కంటి మీద నిద్ర లేకుండా మీరు కూడా వారితో పాటు సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు. అంటే కోనసీమ అంటే దాదాపు ఇలాంటి బ్లాస్టులు జరుగుతున్నాయి, ఓఎన్జీసీ రిగ్గులు ఎక్కడ పడితే అక్కడ ఎలా వదిలేస్తున్నారని ఒక భయాందోళన కూడా ఉంది. పచ్చని కోనసీమలో చాలా మంది భయపడుతున్న పరిస్థితి. అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? నేను మీ అందరికీ నాకు ఒక విషయం, ఈ ప్రైవేట్ వ్యవస్థలకి ఇచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూలు జరిగాయి అనేది కూడా ఇది రెండోసారి నా దృష్టికి రావడం కూడా. ఒకటి
వీటిని ఏ విధంగా మనం అనేది ఈ ఇన్ఫర్మేషన్ కూడా మేము కూడా సేకరించాం. ఖచ్చితంగా మా ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఇది అదుపులోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న డిస్కవరీ ఫీల్డ్స్ రిగ్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. వాటిని అన్నిటికీ ఒక ప్రిలిమినరీ చెక్స్ అనేవి ఏ విధంగా పెట్టాలనేది అది కూడా మేము ఓఎన్జీసీతో వాళ్ళతో కూడా మాట్లాడుతాం. కానీ ఇప్పుడు అప్పుడే అవన్నీ చేసే పరిస్థితి లేదు. ఫస్ట్ ఏంటంటే ఈ రిగ్ ని ఇప్పుడు దీన్ని అదుపులోకి తీసుకురావాలి. అది తీసుకొచ్చిన తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తూ దీని నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మిగతా రిగ్స్ ఎప్పుడన్నా ఏదన్నా దాన్ని పరిశీలించినా దాన్ని ఏర్పాటు చేయడం చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా కోనసీమ జిల్లా వాసులు చాలా భయాందోళన చెందుతున్నారు. వారిలో మీరు ధైర్యాన్ని నింపే విధంగా ఏ విధంగా చెప్తారు? మేము ఒకటే సార్, ప్రజలందరికీ ఒకటే తెలియపరచుకుంటాం. కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఒకే ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా ఇది అదుపులోకి తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చే వరకు మేము అందరం కూడా ఇక్కడే ఉంటూ దీన్ని ప్రతి నిమిషానికి కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యమంత్రి వైద్యులు కూడా ప్రతి గంటకు కూడా దీన్ని రిపోర్ట్లు తీసుకుంటూ ఎంతవరకు తగ్గింది, ఇంకా ఎంత ఎఫెక్ట్ ఉంది, ఇంకా దీన్ని ఏ చర్యలు తీసుకుంటున్నారు అవి కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఒకటే ప్రజలు చెప్తాం, మేమందరం కూడా ఇక్కడే ఈ అందుబాటులో ఉంటూ దీన్ని ఖచ్చితంగా ప్రతి నిమిషానికి కూడా మేము దీన్ని పర్యవేక్షణ చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని మేము చర్యలు తీసుకున్నాం. ఖచ్చితంగా మేము ప్రజలకు ఒకటే హామీ ఇస్తాం, దీన్ని ఈ రిగ్ ఇది ఒక ఐసోలేటెడ్ రిగ్ వల్ల ఈ ప్రాంతం ఈ రిగ్ చుట్టుపక్కల వరకే ఉంటుంది కానీ తప్పించి ఎక్కడ వెళ్ళే ఇంకో కానీ దాటే అవకాశం కూడా లేదు. మేము ఒకటే తెలియపత్రం ఇప్పటి వరకు కూడా చూస్తే చాలా వరకు ఈవెన్ మంటలు కూడా తగ్గాయి. సో మేము ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఇంకా కొద్ది గంటల్లోని కూడా ఇంకా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా సరే ప్రతి నిమిషం మేము మానిటర్ చేసుకుంటూ మేము అందరం ఉన్నామని కూడా ప్రజలు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంపీ హరీష్ మాధవ్ చెప్తున్నారు. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఏదైతే ఈ మంటలు అదుపు చేసినందుకు వాటర్ అనేది కూడా బావి నుంచి తోడుతున్న పరిస్థితి దాన్ని చూద్దాం. అంటే దాదాపు ఈ బ్లోట్ ఏదైతే ఉందో దాని వద్ద కూడా ఎవరిని రానివ్వడం లేదు. దాదాపు ఇప్పటికే కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున నిపుణుల బృందం అయితే ఇక్కడికి వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మంటలను అదుపు చేసే అందుకు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. రాత్రి నుంచి కూడా ఇక్కడ యమలాపురం ఎంపీతో పాటు రాజోలు ఎమ్మెల్యే ఉన్నతాధికారులు కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు కూడా చాలా చర్యలు చేపడుతున్నారు. అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటున్నారు. దఫదఫాలుగా ఓఎన్జీసీ సిబ్బంది అక్కడికి వెళ్తున్నారు, చూస్తున్నారు. అయితే దాన్ని మాత్రం కంట్రోల్ చేయట్లేదు. అయితే అధికారులు నాయకులు చెప్తున్న దాని ప్రకారం నిన్నటికి ఈ రోజుకి కాస్త తగ్గుముఖం పట్టింది అంటున్నారు. కానీ కనీసం దాంట్లో అయితే మనకి స్పష్టత లేదనే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ రిగ్ ఉందో దానికి సంబంధించి గతంలో దీన్ని ఓఎన్జీసీ చూసేది. ప్రస్తుతం ఒక ప్రైవేటు సంస్థకు దీన్ని ఇవ్వడం వల్లే ఈ విధంగా జరిగింది. మానవ తప్పిదం అనేది పెద్ద ఎత్తున ఉందని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఓఎన్జీసీ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మాత్రమే ఇక్కడ మోహరించారు. ఎవరిని కూడా ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. మనం ఇదంతా కూడా పచ్చని కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాల మధ్యలో ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరమైనది. ఇప్పటికే స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడి నుంచి వాటర్ అనేది భూమిలోంచి తోడి ఇక్కడి నుంచి వీరు చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ కి సంబంధించి ఇక్కడ తోడిన వాటర్ ని ఆ పైప్ లైన్ ఏదైతే మనం గతంలో చూస్తున్న విధంగా ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ నుంచి ఆ విధంగా అక్కడికి ఆ వాటర్ అనేది అదుపు చేయడానికి అయితే తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఓఎన్జీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయిల్ ను కూడా తోడుతున్న విజువల్ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ భయానకమైన పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. అయితే దాదాపుగా ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా సార్ ఏంటి ఈ పద్ధతి ఏంటి, దీన్ని ఉపయోగించి ఏం చేస్తారు? ప్రధానంగా ఇక్కడైతే ఓఎన్జీసీ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పాలి. సార్ నమస్తే. ఇక్కడ ఇది ఏంటి ప్రాసెస్ ఏంటి సార్? తెలుగు इतना प्रोसेस क्या किया वाटर ये प्रोसेस पंपिंग कर रहा हूँ, वाटर पंपिंग. तो कूल एंड कूलिंग द वे बट बड़ा पंप हमको अभी प्लेस करना पड़ेगा. ये छोटा पंप से वहाँ पे सामने नहीं पहुंच रहा है. वो 2-3 हम बड़ा पंप तैयार कर रहा हूँ. उससे हम आग बजाएंगे.
अब How many days flame control? then Control. How many days? अच्छा almost 3-4 days 4 days. हो सकता है ఇన్సర్ట్స్ ఆఫ్ అధికారులు కూడా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దాదాపు ఇక్కడ ఈ మంటలు అదుపులోకి రావడానికి 4 రోజులు పట్టే అవకాశం ఉంటున్నారు. అయితే దాదాపుగా ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పాలి. ఇక్కడ వాటర్ ను భూమిలోంచి తీసుకుని అక్కడికి స్ప్లిట్ చేస్తున్నారు. అయితే ఈ మంటలు అనేవి ఇప్పటికీ అదుపులోకి వచ్చే అవకాశం లేదు. దాదాపు ఒక 4 రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఈ ప్రమాదం అనేది ఉంటుంది, కానీ ఎక్కడ కూడా మరొక ఓఎన్జీసీ రిగ్ వద్దకు కానీ ఈ మంటలు అనేవి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా లేదని అయితే అధికారులతో పాటు ఎంపీ హరీష్ మాధుర్ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఇక్కడైతే ఇది సిచ్యువేషన్. ఇంకా 4 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ఇంకా ఢిల్లీ, ఒడిశా నుంచి అయితే నిపుణుల బృందం రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత ఈ ఫ్లేమ్ అనేది అదుపులోకి వస్తుందా, లేకపోతే ఇంకా ఇదే విధంగా కొనసాగుతుందా, ఆ భూమి లోపల ఉన్న క్రూడాయిల్ అంతా కూడా మొత్తం అయిన తర్వాతనే ఫ్లేమ్ అనేది కంట్రోల్ అవుతుందా, లేకపోతే అధికారులు నిపుణుల బృందం వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ భయానకమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పెద్ద ఎత్తున వేడిమంతా కూడా బయటపడుతుందని చెప్పాలి. ఇక్కడ ఈ రోజు పాఠశాలకు సెలవులు అనేవి ఇచ్చారు మనోజ్. థ్యాంక్ యూ మనోజ్. సో మొత్తంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరిసమంట దగ్గర ఓఎన్జీసీ బావిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం చూస్తున్నాం. సో ఆ బ్లోట్కు సంబంధించి ఇప్పుడు మంటల్ని ఆర్పేందుకు కూల్ డౌన్ సిచ్యువేషన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ టీం, టెక్నికల్ టీం, కార్మికులంతా పనిచేస్తున్నప్పటికీ అది సాధ్యపడకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కూడా దీనిపై ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇప్పుడే హుటాహుటిన ఆంధ్రప్రదేశ్కి కోనసీమ జిల్లాకు తరలించారు. సో విజువల్స్ చూస్తున్నాం. ఆ నీళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అంటే ఆ వాటర్ని టువర్డ్స్ ఆ బావి వైపుగా పంపించి ఆ బావిలో ఉన్నటువంటి ఆ మంటలు ఆర్పడం కోసం కూల్ డౌన్ అంటే మంటలు ఆర్పడం ప్రయత్నమే జరుగుతోంది. మరి మంటల్ని వేరే ఫైర్ ఇంజన్లతో ఆపలేరు అంటే ఒక బావి, క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్తో ఉన్నటువంటి ఒక బావి, అంత ఈజీగా అక్కడికి వెహికల్స్ పోవడానికి కూడా అలా ఉండదు. సో 500 నుంచి 600 మీటర్ల దూరం నుంచే ఇప్పుడు మంటలను కూడా ఆర్పే ప్రయత్నమే జరుగుతోంది. సో సిచ్యువేషన్ మీరు చూసారు. సో కోనసీమ జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయిపోయింది. అక్కడ ప్రజలందరినీ కూడా వేరే పునరావాస కేంద్రాలకు పంపించింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. చూద్దాం మరి మంటలు ఆర్పడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. ఎంత సమయం పడుతుంది, ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు ఆర్టీవీ అందిస్తోంది. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.